ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియోస్ చూశారు కదా. ఇలాంటి వీడియోస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఈ మధ్య ట్రెండింగ్ అవుతున్నాయి. సేమ్ ఇదే విధంగా మీరు కూడా వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ప్రీవ్యూలో చూసిన వీడియోస్ ఇవి డిఎస్ఎల్ఆర్తో షూట్ చేసి ఈ విధంగా క్రియేట్ చేస్తారనమాట. స్టార్టింగ్లో జూమ్ ఇన్ లెన్స్ పెట్టి లెన్స్ ద్వారా మొత్తం ఇక్కడ వీడియోని జూమ్ చేసి షూట్ చేసి తర్వాత ఒక్కసారిగా ట్రాన్సాక్షన్ లాగా మనకు జూమ్ అవుట్ చేసి ఈ విధంగా వీడియోని షూట్ చేస్తారు. కానీ మన మొబైల్లో అలా చేయడం ఇంపాసిబుల్. కానీ మొబైల్లో మీరు నార్మల్ వీడియో షూట్ చేసి దాన్ని ఈ విధంగా మీరు ప్రీవ్యూలో చేసినట్టుగా క్రియేట్ చేసుకోవడం, ఎడిటింగ్లో చేసి ఆ విధంగా సేమ్ అవుట్పుట్ తీసుకురావచ్చు అనమాట. ఓకే, సో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మీరు ఈ ప్రాసెస్ని ఎలాంటి వీడియో ఎడిటింగ్ యాప్ అయినా సరే దాంట్లో మీరు చేసుకోవచ్చు. విఎన్, ఇన్షాట్, కైన్మాస్టర్, క్యాప్కట్ దేంట్లో అయినా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇన్షాట్ యాప్ని యూస్ చేస్తున్నాను. సో ఇన్షాట్ యాప్ని నేను ఈజీగా యూస్ చేసి ఈ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసుకొని ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఒకసారి వీడియోని ప్లే చేస్తాను చూడండి. ఈ విధంగా ఒక వైడ్ యాంగిల్లో మనకు సబ్జెక్ట్ అనేది కొంచెం దూరంగా ఉన్నట్టుగా ఈ విధంగా వీడియోని షూట్ చేసుకోవాలి మీరు. ఓకే, ఈ విధంగా అనమాట. కొంచెం ఒక 6 సెకండ్స్ 7 సెకండ్స్ ఈ విధంగా వీడియోని షూట్ చేసుకోవాలి. సో మనకు సబ్జెక్ట్ అనేది వైడ్ యాంగిల్లో మనకు దూరంగా ఉంచాలి. సో దగ్గర చేసుకోవద్దు. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్లో మనం సాంగ్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను సాంగ్ యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను సాంగ్ యాడ్ చేసుకున్నాను. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనకు స్టార్టింగ్లో మనకు ఈ విధంగా ఉంచాలి వీడియోని. స్టార్టింగ్లో ఇక్కడ మనకు కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి అండ్ వీడియోని ఇక్కడ మొత్తం జూమ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ రేంజ్లో జూమ్ చేసుకోవాలి వీడియోని ఈ విధంగా. అండ్ ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఇక్కడ కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ ఈ కీ ఫ్రేమ్ జస్ట్ దాటిన తర్వాత ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా వీడియోని ఇక్కడ ఫుల్ స్క్రీన్ స్టార్టింగ్లో ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా చేసేయాలన్నమాట. ఈ విధంగా చేసేస్తే ఇప్పుడు చూడండి ఈ విధంగా వస్తుంది వీడియో. ఓకే, ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. చాలా సింపుల్. జస్ట్ ఇక్కడ జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసేయాలి అంతే. ఎక్కువగా దీంట్లో ఎడిటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ దెన్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి అంతే.